హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి నిన్న నుంచి జరుగుతున్నాయి కాబట్టి నిన్న అలాగే ఈ రోజు మనకి ఎలాంటి క్వశ్చన్స్ టెట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ప్రతి క్వశ్చన్ కూడా మనం షార్ట్ కట్ మెథడ్లోనే చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రేపటి నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1020లో 12% ఎంత? అవునా, 1020 ఇంటూ 12% అంటే ఎలా రాస్తాం? 12/100 కదా. ఓకే, 4 3s 425. క్లియర్గా చూడండి. ఈ మొత్తాన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమొస్తుంది? 122.4. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? మీన్స్ 122.4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల కాసాగు గాసాబాలు వరుసగా 20, 240. అందులో మొదటి సంఖ్యను 4 చే భాగించగా భాగఫలం 15, శేషం 0 అయిన రెండవ సంఖ్య ఏది అనేది క్వశ్చన్. క్లియర్గా చూడండి. మనకి ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్. మన ప్రాపర్టీ ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్, దట్ ఈస్ x1 ఇంటూ x2. అవునా, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. 20 ఇంటూ 240 ఈక్వల్ టు ఆల్రెడీ క్లియర్గా చూడండి 15 అని. ఓకే, ఈ రెండు ఒక నెంబర్ మనకి x1 x2 అనేది దీనికి సంబంధించి ఒక కండిషన్ ఇచ్చాడు. అవునా, ఈ రెండింటిని మనకి మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ అనేది వస్తుంది. 15 4s ఎంత? 60 ఇంటూ సెకండ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 21s 23s 3 1s 3 8s. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్? క్లియర్గా చూడండి. రెండవ సంఖ్య ఏది అన్నాడు. సెకండ్ నెంబర్ ఏంటి మనకి? 80 ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘగణం యొక్క మూలాల సంఖ్య ఏంటి అనేది. దీర్ఘగణం అంటే ఏంటి? మనకి క్యూబాయిడ్ కదా. అవునా, క్లియర్గా చూడండి. క్యూబాయిడ్కి మనకి ఎన్ని కార్నర్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. మూలాలు అంటే కార్నర్స్ కదా. ఓకే, ఇది మనకి క్యూబాయిడ్ షేప్. ఓకే, టోటల్గా మనకి ఎన్ని కార్నర్స్ ఉంటాయి క్లియర్గా చూడండి. ఫ్రంట్ దానికి 4, అలాగే నెక్స్ట్ దానికి కూడా 4. 4 + 4 టోటల్ 8 కార్నర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. 6 8 9 మరియు 4 చే ఏర్పరచగల అతిపెద్ద సంఖ్య ఏంటి అని. ఈ నెంబర్స్ మనం ఫామ్ చేసే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి అనేది. బిగ్గెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి 9 8 6 4. ఒకవేళ ఇదే క్వశ్చన్ని స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగితే ఏంటి? జస్ట్ రివర్స్. 4 6 8 9 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది మనకి బిగ్గెస్ట్ నెంబర్. ఇక్కడ అడిగింది బిగ్గెస్ట్ కాబట్టి ఫస్ట్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 19 యొక్క గుణిజం కానిది ఏది అనేది. అవునా, కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు క్వశ్చన్లో ABCD అనేది. అవునా, 19 మల్టిపుల్ కాన్ నెంబర్ ఏది అనేది. ఇలాంటి వాటిపైన మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 576 మొక్కలను సమాన వరుసలలో అడ్డం నిలువుగా ఎన్ని వరుసలలో పెట్టవచ్చు? అవునా, అంటే ఏంటి క్వశ్చన్? క్లియర్గా చూడండి. ఇక్కడ మిస్టేక్ అయి ఉండొచ్చు టైపింగ్ని. అవునా, టోటల్ మనకి 576 ఉన్నాయి. అవునా, వీటిని మనం ఏంటి హారిజాంటల్ అలాగే వర్టికల్గా మనం ఈక్వల్గా పెట్టాలి. అవునా, అయితే మనం ఎన్ని మొక్కల్ని పెట్టవచ్చు అనేది క్వశ్చన్. అవునా, 576కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 24 స్క్వేర్ కదా. 24 ఇంటూ 24 అనేది మనకు ఆన్సర్ కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 24 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమావేశంలో 645 కుర్చీలు గలవు. అందులో 1/3వ వంతు హాజరు కాలేదు. అయినా ఖాళీగా ఉన్న కుర్చీల సంఖ్య ఎంత? మనకి క్వశ్చన్ ఏమిచ్చాడు? 645 టోటల్ అన్నాడు. అవునా, ఈ 1/3 అనేది కూడా రాలేదు అంటే ఏంటి? ఈ సీట్స్ ఖాళీగానే ఉంటాయి కదా. అవునా, డైరెక్ట్ మనకి 645 ఇంటూ 1/3 చేస్తే ఆన్సర్ వస్తుంది. 3 1s ఓకే, 3 2s 215 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఖాళీగా కాకుండా ఫుల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఎలా 7 చేస్తాం? 645 మైనస్ 215 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. దిస్ ఇస్ 0 3. ఓకే, 430 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. 215 సీట్స్ అనేవి మనకి ఎంటీగా ఉన్నాయి. ఒక్కొక్కసారి క్వశ్చన్ దీనిపైన కూడా అడుగుతారు కాబట్టి ఒక సింగిల్ క్వశ్చన్ నుంచి ఇంకొక క్వశ్చన్ మనకి ఎలా అడిగే ఛాన్స్ ఉంది అనే దానిపైన కూడా మీరు వర్కౌట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. అతి చిన్న సరి సంయుక్త సంఖ్య. ఓకే, అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్. లీస్ట్ కాంపోజిట్ నెంబర్. రెండు అంకెల అతిపెద్ద బేసిక్ ప్రధాన సంఖ్యల మధ్య లబ్ధం ఎంత అని క్వశ్చన్. క్లియర్గా చూడండి. లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి? మనకి 4 కదా. అవునా, నెక్స్ట్ 2 డిజిట్ బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? మనకి 97 కదా. అవునా, ఈ రెండింటి మధ్యలో ప్రోడక్ట్ ఏంటి అంటున్నాడు. 9 7 ఎంత? మనకి 28 8. 9 4 36 + 2 38. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 388 is the right answer. Okay,
నెక్స్ట్ క్వశ్చన్, ఈ రోజు జరిగిన సెషన్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి? 17th అంటే ఈ రోజు కదా, ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కలిపి మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని క్లియర్గా చూద్దాం. 2 సౌష్ఠవాలు కలిగినది, అవునా? సో క్లియర్గా చూడండి మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో. రెండు సౌష్ఠవాలు కలిగినది, దీనికి ఆన్సర్ ఏంటి? రెక్టాంగిల్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? Rectangle is the right answer. Okay, next question, 15, 23, 8, x plus 6, 25, x 5, 10 సగటు 16.5 అయితే x వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సో క్లియర్గా చూడండి మనకి యావరేజెస్కి సంబంధించి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నార్మల్గా యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్స్ కదా, అవును? సో క్లియర్గా చూడండి సో ఈ క్వశ్చన్ని మనం డైరెక్ట్ కంప్లీట్ సింప్లిఫికేషన్ చేయట్లేదు. ఓకే, సో 15 ప్లస్ 23 ప్లస్ 8 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 25 ప్లస్ ఎక్స్ ప్లస్ 5 ప్లస్ 10 డివైడెడ్ బై, క్లియర్గా చూడండి టోటల్ ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 7 8 కదా, ఈక్వల్ టు 16.5. అవునా? దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఎక్స్ వాల్యూ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 16x cube minus 100x by 2x into 2x plus 5. అవునా? సో దీని నుంచి నేను 4x అనేది కామన్ తీయచ్చు కదా, 4x కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది? క్లియర్గా చూడండి 4x స్క్వేర్ మైనస్, సో క్లియర్గా చూడండి 25, అంతే కదా, 25 4s 100 బై 2x ఇంటూ 2x ప్లస్ 5. అవునా? 2x 1s 2x 2s 2 ఇంటూ చూడండి 4x స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు? 2x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, 2x హోల్ స్క్వేర్ మైనస్ 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అవును, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 2x ప్లస్ 5 ఇంటూ 2x మైనస్ 5 డివైడెడ్ బై 2x ప్లస్ 5. అవును, సో క్లియర్గా చూస్తే మనకి 2x ప్లస్ 5 2x ప్లస్ 5 క్యాన్సిల్, 2 ఇంటూ 2x మైనస్ 5 దట్ ఈక్వల్ టు 4x minus 10 is the right answer. Okay, so చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 77986 కొన్ని నెంబర్స్ ఇచ్చాడు. ఇది 3,9లచే భాగింపబడే నెంబర్ ఏంటి అనేది మనకి ఇలా డివిజబిలిటీ రూల్స్ పైన మనకి క్వశ్చన్ అనేది ఇచ్చాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ కనుక మనకి క్లియర్గా చూస్తే ఈ టోటల్ నెంబర్స్ అన్నింటిని మనం యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 20, సో ఇది క్లియర్గా చూడండి 27. ఈ మొత్తాన్ని కనుక మనం యాడ్ చేస్తే 39 వస్తుంది. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 3,9 ఏంటి? మనకి సమ్ ఆఫ్ ది నెంబర్స్ అనేది మనకి 9తో అలాగే 3తో డివిజబుల్ అవ్వాలి. 45 అలాగే 27 ఈ రెండు కూడా మనకి 3 అలాగే 9తో డివిజబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 0.8030 మైనస్ 0.3967 ప్లస్ 0.78. అవును, జస్ట్ నార్మల్ డెసిమల్ నెంబర్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ 1.1863 వస్తుంది. నెక్స్ట్, రెడ్ వైట్ ఫ్లవర్స్ రేషియో 4:5, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చాడు 63 అని. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్. మనకి వైట్ ఫ్లవర్స్ అడుగుతున్నాడు. అవునా, వైట్ ఫ్లవర్స్ యొక్క రేషియో ఎంత? 5 కదా, బై టోటల్ ఎంత? 4 + 5 9 ఇంటూ, సో క్లియర్గా చూడండి 63, 9 1s 9 7s. సో ఎన్ని మనకి వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి? 7 5s 35. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 100 కోట్లలో ఎన్ని అంకెలు ఉన్నాయి? అవునా, సో క్లియర్గా చూడండి ఫస్ట్ మనం 100 crores ఎలా రాయాలో క్లియర్గా చూద్దాం. ఓకే, సో 1 2 zeros 2 zeros 2 zeros అండ్ 3 zeros. క్లియర్గా చూడండి మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 ఫాలోడ్ బై 9 zeros ఉన్నాయి. అవునా, సో క్లియర్గా చూడండి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు కదా, ఎన్ని ఉన్నాయి టోటల్? 1తో కలిపి టోటల్ 10 digits ఉన్నాయి. ఓకే, ఓన్లీ ఒకవేళ 100 కోట్లలో ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే అప్పుడు మన ఆన్సర్ ఏంటి? 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే,
పూర్ణ సంఖ్యలో కానిదని కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి కింది వాటిలో ఏది పూర్ణ సంఖ్య కాదు అని చెప్పేసి ఈ మోడల్ పైన కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒక తీగ రేడియస్ 3.5 మీటర్స్ అయినా దాంతో చతురస్రాకారం నిర్మిస్తే చతురస్ర భుజం పొడవు ఎంత అనేది మనకి క్వశ్చన్. అవును, సో సపోజ్ మనకి క్వశ్చన్ కనుక సో మనకి ఇది సర్కిల్ అవునా, సో దీంతో కనుక మనం ఈ రేడియస్తో స్క్వేర్ కనుక మనం ఫామ్ చేసి రేడియస్ 3.7 అన్నా 3.5 అన్నా 7 అన్నా ఒకటే కదా, 7/2 అన్నా అవునా, రేడియస్ 7/2 అవుతుంది అంటే డయామీటర్ ఏమవుతుంది 7 కదా, ఇది 3.5 3.5 టోటల్ ఎంత 7 కదా అవును, ఈ 7 అన్నా ఈ ఏంటి స్క్వేర్ యొక్క సైడ్ అన్న రెండు ఒకటే. సో చతురస్ర భుజం యొక్క పొడవు ఎంత 7 మీటర్స్. ఓకే, నెక్స్ట్ పీక్యూఆర్ ట్రయాంగిల్లో క్యూ అనేది లంబకోణం, క్యూ నుండి ఎస్కి పొడిగించిన పీక్యూ ఈక్వల్ టు 12, క్యూఆర్ ఈక్వల్ టు 9, పిఆర్ ఈక్వల్ టు 15 అయిన క్యూఎస్ పొడవు ఎంత? క్వశ్చన్ క్లియర్గా చూడండి. మనకి పీక్యూఆర్ ట్రయాంగిల్లో ఓకే రైట్ యాంగిల్ అనేది ఎక్కడ ఫామ్ అయింది మనకి క్యూ దగ్గర అవునా, పీక్యూ ఎంత 12, క్యూఆర్ ఎంత 9, పిఆర్ ఎంత మనకి 15. క్వశ్చన్లో క్లియర్గా ఏమి ఇచ్చాడు మనకి క్యూ నుంచి ఎస్కి మనకి లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తే ఇది ఎస్ కదా, క్యూఎస్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇలాంటప్పుడు మనం క్వశ్చన్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకు డైరెక్ట్ క్యూఎస్ ఈక్వల్ టు పీక్యూ ఇంటూ క్యూఆర్ బై పిఆర్. ఓకే, సో డైరెక్ట్ దీన్ని బేస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. పీక్యూ అంటే 12 ఇంటూ 9/15. ఓకే, సో 3 3s are 3 5s are. ఓకే, సో 36/5 that equal to 7.2 meters is the right answer. ఓకే, 7.2. నెక్స్ట్ 9 కేజీలతో 45 పసుపు ప్యాకెట్లు కనుక చేస్తే 75 పసుపు ప్యాకెట్లతో ఎన్ని కేజెస్ అనేది చేయడానికి ఎన్ని కేజెస్ అవసరం పడుతుంది అనేది క్వశ్చన్. అవును, సో డైరెక్ట్ మనకి ఇది ఎక్స్ కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 1s are 9 5s are 5 1s are ఓకే 5 15s are. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 15. సో 15 కేజెస్తో 75 కేజెస్ మనం పసుపు ప్యాకెట్ అనేది తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో క్వశ్చన్. 936 హోల్ స్క్వేర్ మైనస్ 64 స్క్వేర్ అవును, సో 936 ప్లస్ 64 ఇంటూ 936 మైనస్ 64 అవునా, దిస్ ఇస్ 1000 ఇంటూ దిస్ ఇస్ 872. సో మల్టిప్లై చేసి సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 8,72,000 is the right answer. ఓకే, నెక్స్ట్ సో మనకి ఇది పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన క్వశ్చన్. 3/0 అంటే 1 ప్లస్ 1/3 ఇంటూ 3 క్యూబ్ అంటే ఎంత 27/2. సో దీన్ని సింప్లిఫై చేయండి. 3 1s are 3, 3 plus 1 4/3 ఇంటూ 27/2. 3 1s are 3 9s are 2 1s are 2 2s are. So what is the answer for this question? 18 is the right answer. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. 20,000 కొని 23,000 అమ్మిన లాభ శాతం ఎంత అని. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, డిఫరెన్స్ ఎంత 3,000 బై కాస్ట్ ప్రైస్ అంటే 20,000 ఇంటూ 100. ఓకే, 2 zeros క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్, 2 1s are 2 15s are. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 15%. ఓకే, నెక్స్ట్ సో మనకి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో 2/3 అంటే మనకి వాల్యూ ఏమొస్తుంది 0.66, 5/6 అంటే 0.83, నెక్స్ట్ 0.60, 3/4 అంటే 0.75. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి మనకి స్మాల్ నుంచి బిగ్ కదా, అన్నిటికంటే స్మాల్ అంటే మనకి 3/5 కదా. ఓకే, 3/5 ఈజ్ లెస్ దెన్, నెక్స్ట్ 2/3 ఈజ్ లెస్ దెన్, 3/4 ఈజ్ లెస్ దెన్ 5/6. ఓకే, నెక్స్ట్ సో క్లియర్గా చూడండి. సో మనకి దీన్ని మల్టిప్లై చేస్తే సింప్లిఫికేషన్ ఏమవుతుంది అనే క్వశ్చన్. 2a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి అవునా, 2 ఇంటూ ఏ క్యూబ్ బి, డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను 2aని మొత్తంతో 2a క్యూబ్ బి. ఓకే, మైనస్ 2ab స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఓకే ఏ స్క్వేర్ b into b square 3a square b square. Okay, minus 3
b square c square minus 5a square bc plus 5b c cube. ఓకే, సో క్లియర్గా చూడండి. సో ఇంతకంటే ఎక్కువ మనకి ఏమైనా సింప్లిఫికేషన్ వస్తుందా? ఏబిసి స్క్వేర్. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నార్మల్ మల్టిప్లికేషన్ అడిగాడు అంతే. ఓకే, నెక్స్ట్ రెండు సంఖ్యల లబ్దం 4/21 అందులో ఒకటి 3/7 అయిన రెండవ సంఖ్య ఏంటి? అవునా, ప్రోడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 4/21 ఇచ్చాడు. ఇందులో ఒక నెంబర్ 3/7 ఇచ్చాడు. సపోజ్ x1 కనుక 3/7 అవుతే x2 వాల్యూ ఎంత? 4/21. 3 1s are 3, 7 3s are 21. x1 equal to how much? 4/9 is the right answer. Okay, next x2. Okay, next question. సమాంతర రేఖలు ఖండన రేఖల నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఏంటి అనేది తెలియదు, కానీ సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఒక త్రిభుజ బాహ్య కోణం 120 degrees అయిన అంతరాభిముఖ కోణాలు 1:2 అయినా అది ఏ రకమైన త్రిభుజం అండి క్వశ్చన్. అవునా, సపోజ్ మనం ఒక ట్రయాంగిల్ కనుక తీసుకుంటే మనకి ఇంటర్నల్ రేషియో ఇచ్చాడు. యాంగిల్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? ఇది సపోజ్ ఇది x1 x2 ఇది x3 అనుకుంటే మనకి ప్రాపర్టీస్ ఏంటి? సమ్ ఆఫ్ టూ ఇంటర్నల్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ యాంగిల్ కదా. అవునా, ఇది 1 రేషియో ఏమిచ్చాడు? ఇది 1 ఇది 2 కనుక అంటే సో క్లియర్గా చూడండి. సో ఈ రెండింటి యొక్క సమ్ అనేది దీనికి ఈక్వల్. x3 వాల్యూ 120 ఇచ్చారు, ఇదేమో 1x 2x అనుకున్నాం. అంటే ఏంటి? 1x + 2x ఎంత? 3x కనుక మనకి 120 degrees అయితే x వాల్యూ ఎంత? 3 1s 340s. x 40 అయింది. అవును, ఒక యాంగిల్ 40, ఇంకొకటి 2x కదా. 2x అంటే ఏంటి? 80. అవునా, నెక్స్ట్ యాంగిల్ ఏమవుతుంది? ఒకటి 40 ఇంకొకటి 80 అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees కదా. అవునా, మనకి ఆల్రెడీ 40 80 అంటే 120 వచ్చేసింది. నెక్స్ట్ యాంగిల్ ఏంటి? ఇది ఫస్ట్ యాంగిల్ 40, నెక్స్ట్ యాంగిల్ థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? 60 degrees అవుతుంది. యాంగిల్స్ కనుక చూస్తే అన్నీ మనకి ఎలా ఉన్నాయి? అవునా, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. అవునా, సో క్లియర్గా చూడండి. ఒకటి 40 80 60 అని చెప్పేసి సో అన్ని యాంగిల్స్ మనకు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో ఇదేంటి మనకి ఎలాంటి ట్రయాంగిల్? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే ఏంటి మనకి అన్ని యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 2 sides మనకి యాంగిల్స్ అనేవి సో డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి మనకి ఇదేంటి? స్కేలిన్ ట్రయాంగిల్. లేదంటే క్లియర్గా చూడండి, మనకి యాంగిల్స్ని బట్టి డిఫరెంట్ సైడ్స్. ఇక్కడ చూడండి, యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే డెఫినెట్గా మనకి సైడ్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి కాబట్టి ఇది స్కేలిన్ ట్రయాంగిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ సో 21 నుంచి 40 వరకు సంయుక్త సంఖ్యల సగటు. అవునా, ఇక్కడ మనకి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? సో క్లియర్గా చూడండి, కాంపోజిట్ నెంబర్స్ కదా. 21 నుంచి 40 వరకు కాంపోజిట్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాను. ఫస్ట్ 21 నుంచి 40 వరకు ఉన్న కాంపోజిట్ నెంబర్స్ ఏంటి మనకి క్లియర్గా చూద్దాం. 21 22 24 25 26 27 28 30 32 33 34 35 36 38 39 40. అవునా, టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి? 16 ఉన్నాయి. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీటన్నిటి యొక్క సమ్ కావాలి. సమ్ చేస్తే మనకి 490 వస్తుంది బై టోటల్ నెంబర్ ఎంత? 16. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 30.625. నెక్స్ట్ క్వశ్చన్. సో పరిపూర్ణ గణం అంటున్నాడు. అవునా, అంటే ఏంటి? సో దీనికి పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ ఏంటి అనేది మనకి క్వశ్చన్. ఓకే, సో 12 క్యూబ్ అనేది మనకి దీనికి పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఎలాంటి అంటే సాంఖ్యాక శాస్త్రం నుంచి పౌనపుల్యంలో నుంచి దీని నుంచి పౌనపుణ్యం పైన మనకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నిన్న అలాగే ఈ రోజు జరిగిన క్వశ్చన్స్లో మనకి మ్యాథ్ పైన ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ వాటి యొక్క సొల్యూషన్స్ కూడా మనం ఇన్డెప్త్గా చూసాం. కాబట్టి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల మనకి ఏంటంటే మీకు ఎంతమందికి ఎంత ఈజీగా మన క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి ఏంటి అనేది మాకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.